హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఇండిగో విమానంకి ప్రమాదం అండి. 100 మంది గాల్లో ప్రాణాలైతే గాల్లో. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న విమాన సంస్థల నిర్లక్ష్యాలండి. సో విమాన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తూ ఉన్నాయి. గాల్లో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను టెన్షన్లో పడేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో తాజాగా ఇండిగో విమానం ప్రయాణికులను వణికించేసిందని అయితే తెలుస్తోంది. కేవలం 1-2 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉన్న సమయంలో ల్యాండింగ్ అవ్వడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. వాతావరణం సహకరించకపోవడంతో అయోధ్య నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం చండీగఢ్కు అయితే మళ్లించారు. అయితే అక్కడ ల్యాండింగ్ జరిగేటప్పుడు విమానంలో కేవలం 2 నిమిషాలకు సరిపడా ఇంధనమే మిగిలి ఉందట. ఈ ఘటనలో 2 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా అయితే ఈ సమాచారం అనేది వెలుగులోకి వచ్చిందండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనపై ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్లనే ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. సో ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రయాణికుడు జరిగిన మొత్తం వ్యవహారం ఇది అంటూ ఒక పెద్ద పోస్టే పెట్టారు. ఇందులో భాగంగా సాయంత్రం 3:25 అయోధ్య నుంచి బయలుదేరిన విమానం 4:30 ఢిల్లీ చేరుకోవాల్సి ఉండగా గమ్యస్థానానికి 15 నిమిషాల ముందే పైలట్ నుంచి ఓ ప్రకటన వచ్చిందని, వాతావరణం సహకరించకపోవడంతో విమానం ల్యాండింగ్ క్లిష్టంగా మారిందని, ఇంధనం అయిపోతుందని అయితే తెలిపారని రాసుకొచ్చాడండి. ఆ సమయంలో ఆ ప్రకటన అయితే ఆ ప్రకటన ద్వారానే ఈ విధంగా అయితే సమాచారం అనేది వెలుగులోకి వచ్చింది.